అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్ కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. మహా న్యూస్ ఇస్ అ మెయిన్ స్ట్రీమ్ ఛానల్. మీరు ఇచ్చే పర్మిషన్స్ ఏదైతే ఉంటాయో మీకు బ్రాడ్కాస్టింగ్ అవన్నీ కూడా పర్మిషన్స్, గైడ్ లైన్స్, ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారంగా సెన్సర్షిప్ ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. సో ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అని అన్నప్పుడు మీరు ఆ థంబ్నెయిల్స్ పెట్టొచ్చునా? పెట్టకూడదు అసలు ఒప్పుకుంటా. అండ్ ఏ బేసిస్గా మీ దగ్గర ఎవిడెన్స్ ఎట్లున్నది చెప్పండి. నేను స్ట్రైట్గా అడిగేది ఏంటంటే ఇవాళ ఫోన్ ట్యాపింగ్ విషయం మీద థంబ్నెయిల్స్ పెట్టారు. చలో అసలు డైరెక్ట్గా మనం మాట్లాడుకుందాం ఇప్పుడు. ఎందుకంటే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ కూడా, అధ్యక్షుడు, గాంధీ భవన్లో చూడండి ఎంత చాకచక్యంగా చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ చెప్తే నిజమవుతుంది అన్నట్టు. కొండా సురేఖ గారు ఏమని అన్నారు అప్పుడు? నాగ చైతన్య గారికి, సమాంత గారికి విడాకులైంది కేటీఆర్ గారి వల్ల అని అప్పుడు ఆరోపించినందుకు పెద్ద దుమారమైంది, జాతీయ స్థాయిలో దుమారమైంది. తర్వాత ఆమె వెనక్కి తీసుకున్న పరిస్థితి, కోర్టుకు వెళ్ళిన పరిస్థితి, నాగార్జున గారి కుటుంబం కోర్టులో ఇవాళ కూడా అది ఉన్నది. కానీ దాన్ని ఖండించకుండా కాంగ్రెస్ పార్టీ ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ మళ్ళీ 3 రోజుల క్రితం గాంధీ భవన్లో అదే మాట్లాడిండు కదా. అంటే గుణపాఠం నేర్చుకోలేదు కదా కాంగ్రెస్ పార్టీ. మహేష్ గౌడ్ గారికి ఎట్లా తెలిసింది చెప్పండి. సమాంత గారు ఉన్నారు, ఐఎమ్ నాట్ హర్ స్పోక్స్ పర్సన్, కానీ వారు పాపులర్ యాక్ట్రెస్ కదా. ప్రతి అడ్వర్టైజ్మెంట్కి వారికి డెఫినెట్గా కోట్ల రూపాయలు వస్తాయి కదా. కానీ ఆ కోట్ల రూపాయలు కూడా తీసుకోకుండా నేతన్నలను ప్రోత్సహించడానికి ప్రతి చేనేత అంబాసిడర్గా కానివ్వండి, ప్రతి వీక్లో ఒకసారి చేనేత వేసుకోవాలని తను ఒక మహిళగా సపోర్ట్ చేసినప్పుడు ఇవాళ మీరు ఎవరైతే మహిళలను అంటున్నారో, రకుల్ ప్రీత్ సింగ్ అని పేరు తీసుకుంటున్నారో, లేకపోతే సమాంత అని అంటున్నారో, ఇంకెవరెవరియో మహిళల రకరకాల కొత్త పేర్లు వస్తున్నాయి. ఈషా రబ్బా గారు ఫోన్ ట్యాపింగ్ అయిందని, హేబా పటేల్ ఫోన్ ట్యాపింగ్ అయిందని అందరూ న్యూస్లో వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా. గిదా మన తెలంగాణ సంస్కృతి? గిదా ఆ మహిళలను మనం మాట్లాడుతున్నామా? మహిళలను అడ్డం పెట్టుకొని మనం రాజకీయాలు చేస్తున్నామా? అండ్ దట్టు వాళ్ళు ఆరోపించకుండానే. ఎగ్జాక్ట్లీ. వాళ్ళు బయటికి వచ్చి మాకు ఇట్లా జరిగింది, మాకు హరాస్మెంట్ జరిగింది అని చెప్పకుండా గవర్నమెంట్లో ఉన్న పార్టీ ప్రభుత్వము వాళ్ళ హెడ్ ఆఫీస్ గాంధీ భవన్లో కూర్చొని అధ్యక్షుడు ఇవి ఆరోపణలు వేస్తుంటే మనము ఆ మహిళలను లేకుంటే రాజకీయంగా కేటీఆర్ గారినో కాదు, మన తెలంగాణ సంస్కారం, మన తెలంగాణ సంస్కృతిని మనము చిన్నచూపు చేస్తున్నాం మహిళలని వాళ్ళ ఉపయోగించుకుంటూ. సిట్ ఒక్క పేరని ఇచ్చిందా చెప్పండి? ఒకటి చెప్తాను విజయ్ గారు, టెక్నికల్ పాయింట్ ఒక్కటి చెప్తాను విజయ్ గారు. ఫోన్ ట్యాపింగ్ ఇది అంతా నడుస్తున్నారు కదా, ఇది అబ్సల్యూట్లీ హాగ్ వాష్ అని చెప్తాను నేను మీకు. అవునా? అబ్సల్యూట్లీ. ఎందుకు చెప్తాను మీకు? సుప్రీంకోర్టు పెగాసిస్ విషయం మీద బీజేపీ వాళ్ళు ఇవాళ మాట్లాడుతుంటే విచిత్రం ఉన్నది తెలుసా. పెగాసిస్ వాళ్ళ బాప్ భారతీయ జనతా పార్టీ. మన పార్లమెంట్ 2 సెషన్లే పోయినాయండి పెగాసిస్ చేపట్టి. సుప్రీంకోర్టులో వచ్చింది. సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఒక టెక్నికల్ కమిటీ ప్యానెల్ పెట్టింది. దానికి 29 డివైసెస్ తీసుకున్నది. ఎవరైతే మా ఫోన్ ట్యాపింగ్ అవుతుంది, మా దాంట్లో ఈ మాల్వేర్ ఉన్నది, ఈ వైరస్ ఉన్నది, పెగాసిస్ ఉన్నది అని అన్న వాళ్ళ డివైజెస్ని తీసుకోవడం జరిగింది. 29 డివైసెస్. నేను ఇవాళ అడుగుతున్నా, ఇవాళ లైన్ కట్టి పొలిటీషియన్స్ అందరు పోతున్నారు కదా, ఎవరన్నా ఒక్కలన్నా వాళ్ళ డివైస్ ఇచ్చిర్రా? మధ్యాహ్నం అంట రఘునందన్ రావు గారు నన్ను పిలవలేదు ఈ సిట్టు విచారణకు, ఇంత మీడియా అటెన్షన్ వస్తుంది ప్రతి ఒక్కళ్ళకు, నన్ను పిలవలేదు అనగానే సాయంత్రానికి సిట్టు పిలుస్తుంది, పోయి ఆయన కూడా ఆరోపణ ఇస్తాడు. రఘునందన్ రావు గారికి ఎట్లా తెలుస్తుందండి? విజయ్ గారు మీ ఫోన్ ట్యాప్ అవుతుందో లేదో మీకు ఎట్లా తెలుస్తుంది చెప్పండి? నాకు తెలిసే ఛాన్స్ ఎట్లా తెలుస్తుంది? లేదు. హెబ్బా పటేల్ గారిది ట్యాప్ అవుతుందని ఎట్లా తెలుస్తుంది? నాకైతే హెబ్బా పటేల్ గారు ఎవరో కూడా తెలియదు. ఐఎమ్ సారీ, వారు ఏ మూవీ చేసారో నాకు తెలియదు. ఐ డోంట్ వాంట్ టు వారిని చిన్న చూపు చేయాలని కాదు, కానీ ఆమెతో పాటు ఇషారబ్బా కూడా నేమ్ కూడా వచ్చింది, వారిని కూడా ఫోన్ ట్యాప్ చేసిన ఎవరికి ఎట్లా తెలిసింది చెప్పండి? సుప్రీంకోర్టు సేయింగ్ అండి, డివైస్ టెస్ట్ చేస్తే తప్ప, టెక్నికల్ కమిటీ టెస్ట్ చేస్తే తప్ప ట్యాప్ అయిందో లేదో తెలియదని. మన దగ్గర వెబ్ సిరీస్ నడుస్తున్నది, వీళ్ళదైందంట వాళ్ళదైందంట, ఇది అయినందుకే విడాకులు వచ్చినాయంట. ఒక ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఇది ఇట్లాంటి రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్టు కాదా? లీవ్ కేటీఆర్, మీరు టార్గెట్ రాజకీయంగా కేటీఆర్ గారిని చేస్తున్నారు. పక్కన మనకి ఇంపార్టెంట్ ఇష్యూస్ ఉంటాయండి. యూఆర్ రన్నింగ్ అ యూట్యూబ్ ఛానల్, మీరు ఒక్క న్యూస్తోని డే అంతా నడిపారు కదా. వందల మంది మీకు ఫీల్డ్ మీద ఉంటారు, రకరకాల రైతుల అంశాలను ఉంటాయి, మహిళల అంశాలు ఉంటాయి, జనరల్ వెల్ఫేర్ ఇష్యూస్ ఉంటాయి, ఇవన్నీ కూడా ఉంటాయి. అవన్నిటిని డైవర్ట్ చేయడం అని అంటే ఈ రాష్ట్ర పరిపాలనను డైవర్ట్ చేయడం కాదా? రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళని చేయడం కాదా?
ప్రజల ఐక్యూని తగ్గించడం కాదా? వీఆర్ పుట్టింగ్ పీపుల్స్ ఐక్యూ ఎట్ టెస్ట్. నమ్మేయడం